తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ఘన విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో బరిలోకి దిగిన ఆయన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. ఈ ఎన్నికల్లో సురేష్ బాబు బృందం క్లీన్ స్వీప్ చేసింది. కార్యదర్శిగా అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, కోశాధికారిగా దామోదర్ ప్రసాద్ ఎన్నికై ప్యానెల్ బలాన్ని చాటారు. మొత్తం 48 స్థానాలకు జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏకంగా 31 స్థానాల్లో కైవసం చేసుకోగా ప్రత్యర్థి మన ప్యానెల్ 17 స్థానాలకే పరిమితమైంది. పరిశ్రమలోని ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంక్షేమం కోసం తమ ప్యానెల్ కట్టుబడి ఉంటుందని విజయం అనంతరం సురేష్ బాబు వెల్లడించారు. ఈ విజయంతో రాబోయే రెండేళ్ల పాటు తెలుగు సినీ పరిశ్రమ నిర్ణయాల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని, పరిశ్రమలోని సమస్యల పరిష్కారం, థియేటర్ల వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై కొత్త కార్యవర్గం దృష్టి పెడుతుందనేసి సురేష్ బాబు చెప్పారు. మొత్తం ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుల ఎన్నికలో మొత్తం 4 సెక్టార్లు ఉంటాయి. ఒకటి ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, స్టూడియో సెక్టార్. ఈ 4 సెక్టార్లోని ఎగ్జిబిటర్ సెక్టార్లో ఈ విభాగంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏకపక్ష విజయం సాధించింది. మొత్తం గెలిచిన వారిలో 14 మంది ప్రోగ్రెసివ్ వారే కాగా మన ప్యానెల్ కేవలం 2 స్థానాలనే కైవసం చేసుకుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో 12 ఈసీ స్థానాలకు గాను ప్రోగ్రెసివ్ 8 స్థానాలు సాధించగా మన ప్యానెల్ 3 చోట్ల మాత్రం గెలిచింది, 1 స్థానంలో టై అయింది. అలాగే ప్రొడ్యూసర్ సెక్టార్లో ఇక్కడ మాత్రం మన ప్యానెల్ గట్టి పోటీ ఇచ్చింది, 7 స్థానాలను గెలుచుకోగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ మాత్రం 5 స్థానాలకే పరిమితమైంది. ఇక స్టూడియో సెక్టార్కి వచ్చేసరికి మన ప్యానెల్లో 3 సభ్యులతో ఆధిక్యం ప్రదర్శించగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 1 మాత్రమే గెలిచారు. అయితే మొత్తం 48 స్థానాలకు గాను 31 స్థానాలు గెలిచి ప్రోగ్రెసివ్ ప్యానెల్ సురేష్ బాబు అధ్యక్షుడి పదవికి చేపట్టారు. ఈ అధ్యక్ష పదవి 2 సంవత్సరాల పాటు ఉంటుందని తెలుస్తుంది. పరిశ్రమలోని సమస్యల పరిష్కారం, థియేటర్ల వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై కార్యవర్గం దృష్టి సారిస్తుందనేసి సురేష్ బాబు చెప్పారు.